అభివృద్ధి సంక్షేమ పథకాలకు బాతరేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఊరూరా చెప్పుల జాతరకు తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు పంగనామాలు పెట్టడం తప్ప చేసిందేమీ లేదని విరుచుకుపడ్డారు. రైతులకు యూరియా పంపిణీలో విఫలమైన ప్రభుత్వం నిధులు లేవనే సాకుతో ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడుస్తోందని విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని వెంగళరావు నగర్ డివిజన్ బూత్ కమిటీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో కలకలలాడిన మహానగరం రేవంత్ పాలనలో కలతప్పిందని నిప్పులు జరిగారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ముఖ్యమంత్రి మంత్రులు మాత్రం మూటలు పంచుకోవడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. రేవంత్ పాలనలో వీధి దీపాలు వెలకడం లేదు, చెత్త ఎత్తే నాదుడే లేదు, రోడ్లపై గుంతలు పూడ్చే పరిస్థితి లేదు, మురుగు కాలువలు శుభ్రం చేయడం లేదు అంటూ తుర్పరబట్టారు. ఆదివారం నాటి వరదల కారణంగా 3 ప్రాణాలు కోల్పోయినా సర్కారులో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం పథకాల జాతరకు తెరలేపిన కాంగ్రెస్ ఇప్పుడు పల్లె పల్లెన చెప్పుల జాతరను తెరపైకి తెచ్చిందని ఎద్దేవా చేశారు. యూరియా కోసం అన్నదాతలు క్యూలలో పడిగాపులు పడుతుంటే రేవంత్ సర్కార్ నిద్రమత్తులో మునిగి తేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిలో మునిగి తేలిన హస్తం పార్టీ నేతలు యూరియాను సైతం బ్లాకుల్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గన్మెన్ లారీ యూరియాను ఎత్తుకుపోతే ఎమ్మెల్యేలు మంత్రులు కనీసం ఓ గోదాం యూరియా అన్నా అమ్ముకోరా? ప్రజలు కాంగ్రెస్ దోపిడీని అర్థం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ సర్కార్ ఫీజు రియంబర్స్మెంట్కు ఎగనామం పెట్టడంతో రాష్ట్రంలోని 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ సర్కారు చేతగానితనంతోనే పేద మధ్యతరగతి పిల్లలు చదువుకునే కాలేజీలు మూతపడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 3,000 కోట్లు ఫీజు బకాయిలు చెల్లించడంతో పాటు 17,000 కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. మాది 100 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ, ఒడ్డు పొడుగు కలిగినోళ్ళం, ఆదాయం పెంచడం సంక్షేమ పథకాలు ఇవ్వడం ఎలాగో మాకు తెలుసని నాడు గప్పలు కొట్టి గొప్పలు చెప్పిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేడు ఖజానాల్లో నిధులు లేవని సాకులు చెప్తున్నారని ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లకు కమిషన్లు ఇచ్చి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న కాంగ్రెస్ పెద్దలు పేద విద్యార్థులు ఫీజులు చెల్లించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చిన మంచి పథకాన్ని కేసీఆర్ సర్కార్ కొనసాగించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు. ఇచ్చిన మాట మేరకు రియంబర్స్మెంట్ చెల్లించకుంటే బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే పార్టీ మారిన అచ్చంపేట కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగడం సంతోషకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. తెలంగాణ భవన్లో అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన 300 మంది నాయకులు కార్యకర్తలు కేటీఆర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నాయకులు పార్టీ మారినంత మాత్రాన కార్యకర్తలు పార్టీని విడిచిపెట్టపోరు అనే గొప్ప సందేశాన్ని అచ్చంపేట కార్యకర్తలు ఇచ్చారని తెలిపారు. వారి స్పందన చూసిన తర్వాత భవిష్యత్తులో ఏ నాయకుడు కూడా పార్టీని విడిచిపోరనే విశ్వాసం కలుగుతోందని తెలిపారు. 22 నెలల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని, చివరకు ఆయన సొంత గ్రామంలోనే మాజీ సర్పంచ్ను వేధించి అతడి ఆత్మహత్యకు కారణమయ్యారని విమర్శించారు. త్వరలోనే తాను అచ్చంపేటలో పర్యటిస్తానని వెల్లడించారు. కార్యకర్తలు సమరోత్సాహంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చిన మంచి పథకాన్ని కేసీఆర్ సర్కార్ కొనసాగించింది. కానీ ప్రభుత్వం మాత్రం తూట్లు పొడుస్తోంది. ఇప్పటికైనా ఇచ్చిన మాట మేరకు కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలి, లేదంటే బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తాం. కేసీఆర్ పై కోపంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన తెచ్చిన పథకాలకు ఎగనామం పెడుతోందని కేటీఆర్ ఆరోపించారు. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను కేసీఆర్ కొనసాగించారని గుర్తు చేశారు. ప్రస్తుత సర్కార్ కేసీఆర్ పై అక్కసుతో కేసీఆర్ కిట్ ను కట్ చేసింది, బతుకమ్మ చీరలను బంద్ పెట్టింది, రంజాన్ తోఫాను ఎగ్గొట్టింది, క్రిస్మస్ కానుకకు మంగళం పాడింది, రైతు బంధు ఎగ్గొట్టింది, రుణమాఫీ పేరిట దగా చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ రాగానే పింఛన్ డబ్బులను రెట్టింపు చేస్తామని గప్పలు కొట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మొండి చెయ్యి చూపుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
కోడలకు 2500 నెలకు వస్తాయని సంతోషపడిన అత్త, నెల నెల అత్తమ్మకు నెలకు 4000 పింఛను వస్తుందని సంబరపడిన కోడలు ఆశలను అడియాసలు చేశారని ధ్వజమెత్తారు. అడ్డగోలు మాటలు, పచ్చి అబద్ధాలు చెప్తూ రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. నాడు ఓట్ల కోసం ఇప్పుడు సీటును కాపాడుకునేందుకు మాయమాటలు చెప్తున్నారని విమర్శించారు. సెక్రటరేట్లో లంకె బిందెలు ఉన్నాయనుకున్నానని, ఢిల్లీకి వెళ్తే ఎవ్వరూ నమ్మడం లేదని, బ్యాంకుల వద్దకు అప్పుల కోసం వెళ్తే చెప్పులు ఎత్తుకుపోయేవాడిలా చూస్తున్నారని, వేతనాలు అడిగిన ఉద్యోగులతో తనను నయా పైసా రాలదు, నిలదీసిన ప్రతిపక్ష నాయకులనుద్దేశించి పేగులు తీసి మెడలో వేసుకుంటానని, గుడ్లు పీకి గోళీలాడుకుంటానని ఇలా తలో తోకా లేని వ్యాఖ్యలతో ఇజ్జత్ తీస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో ముందున్న తెలంగాణను రేవంత్ రెడ్డి తెలివిలేని పాలనతో దివాలా తీస్తున్నారని తుర్పరబట్టారు. ఇప్పటికైనా హామీలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.